నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. మంత్రి సుభాష్ గారి కారుకి కొంతమంది గంజాయి తీసుకొని ఆయన కారుకి అడ్డం పడ్డారండి. ఇంకా అక్కడ అర్ధనగ్న ప్రదర్శన, మేం కాపులం అని చెప్పి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముందుగా చెప్పారు, ఈ ప్రభుత్వం అనేది మేము లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము మాట ఇచ్చాం అని చెప్పేసి అసెంబ్లీలోనే చెప్పారు. నిండు సభలో ఆయన నేను తప్పు చేసినా నన్ను ప్రశ్నించండి అని చెప్పేసి చెప్పారు. సో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నిజంగా అలాంటి ఎంకరేజ్ చేస్తే వాళ్ళని అలా డ్రాయర్ మీద అయితే నుంచోబెట్టరుగా. నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో కరెక్టేగా, వాళ్ళని రిలీజ్ చేయాలిగా. మనాళ్లే కదా చెప్పేసి ఏదో దీంట్లో ఉన్నారనేటువంటిది. చట్టం తన పని తను చేసుకెళ్ళి వాళ్ళు మన వాళ్ళైనా సరే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, మా పార్టీ వాళ్ళైనా సరే సహించొద్దు మీరు అనేటువంటిది క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అనేక రకాలైనటువంటి విధ్వంసాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి చేసిన అతిపెద్ద ద్రోహం ఏంటంటే, యువత ఏదైతే ఉందో ఇలాంటి తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గంజాయి అనేటువంటిది విరివిగా అందుబాటులోకి తీసుకురావటం అనేటువంటిది ఒక జనరేషనే నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఇక్కడ ఉంది మీకు. వాళ్ళు ఎవరికి అడ్డం పడుతున్నాము, ఎస్కార్ట్ ఉన్నటువంటి పోలీస్ ఎస్కార్ట్ ఉన్నటువంటి ఒక మినిస్టర్ కారుకి అడ్డం పడుతున్నాం, మన భవిష్యత్తు ఏంటి అనేటువంటిది కూడా ఆలోచించలేని, విచక్షణ లేని స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే మత్తులోకి వాళ్ళని ఎంతగా దానికి బానిసలై ఉంటారు మీరు ఆలోచించండి. అదే తర్వాత ఆ ఫోటోలో చూస్తే వాళ్ళ మొహంలో ఎంత భయం కనబడుతుంది అక్కడ నుంచున్న వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫోటోలు. అంటే వాళ్ళకి ఆ క్షణాన్ని ఏమీ తెలియకుండా చేశారు. తర్వాత ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో కోణం కూడా ఉంది అంజి గారు. ఈ కమ్మ కాపు కలయిక అంటే తెలుగుదేశం జనసేన ఇలా కలిసిపోతాయి అనేటువంటిది చాలామంది ఊహించలేదు. ఇంత చక్కగా ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఇంత భారీ విజయం సాధిస్తారనేటువంటిది చాలామంది ఊహించలే. ఈ రెండు కులాలు ఎప్పుడు కలవు, ఈ రెండు పార్టీలు ఎప్పుడు కలవు అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సాధారణ కార్యకర్త దాకా కూడా అనుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ కలయిక డైజెస్ట్ చేసుకోలేనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇప్పటికీ. ఆ సామాజిక వర్గంలో ఈ సామాజిక వర్గంలో రెండిట్లోనూ ఉన్నారు. సో అలాంటి నాయకులు కూడా ఎవరైనా దీన్ని ప్రేరేపించి దీని వెనకాల ఉండొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా 100% అంటే 100 అని నేను చెప్పలేను, 95% ఇటు వాళ్ళు అటు వాళ్ళు కూడా ఓట్ ట్రాన్స్ఫర్ ఇటు నుంచి అటు నుంచి ఇటు అవ్వబట్టే ఇంత మెజారిటీలు ఇన్ని సీట్లు వచ్చినాయి. కరెక్ట్. కానీ అది ఇష్టం లేనటువంటి ఆ పర్సంటేజ్ ఉంటారు చూసారా, 2%, 3%, 5%, దీన్ని చెడగొట్టడానికి కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు కూడా పనిచేస్తూనే ఉంటారు వాళ్ళు. అదే పెద్ద నాయకులు ఉన్నారు, దాంట్లో గ్రామస్థాయి నాయకులు కూడా ఉన్నారు. ఓకే. సో వాళ్ళు నాటేటువంటి విషబీజాలు, వాళ్ళు చేసేటువంటి పిచ్చి పనులు ఇవి. ఇప్పుడు ఏమైంది, వాడిని తీసుకెళ్ళి లోపల పెట్టిన తర్వాత నిజంగా ఏమైనా కేసులు పెట్టి బుక్ చేశారనుకోండి, వాళ్ళ జీవితాలు ఏం కావాలి? పెద్ద మనసుతో ఏదైనా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే అది పర్వాలేదు, కానీ గట్టి కేసులు గట్టి సెక్షన్లో పెట్టారనుకోండి వాళ్ళ జీవితాలు నాశనమే కదా. ఏ నాయకుడు వచ్చి విడిపిస్తారు వీళ్ళని? అధికార పక్షానికి వ్యతిరేకంగా మీరు నినాదాలు చేయటం అనేటువంటి, తర్వాత కులం పేరు తీసుకొని రోడ్డు మీద వీరంగం చేయటం. వాళ్ళలో చూస్తే ఇక్కడ మన వంగవీటి మోహన్ రంగా పచ్చబొట్లు కూడా ఉన్నాయి. అవును, కొంతమంది గుండెల మీద, కొంతమంది. అవును. సో ఈ పిచ్చి అనేటువంటిది మన రాష్ట్రాల్లో ఎక్కువైపోతుందండి. మీ నాయకుడిని అభిమానించుకోండి, మీ కులాన్ని అభిమానించుకోండి. మా నాయకుడి కోసం ఎదుటి కులం వాడిని మేము ప్రాణాలు తీయటానికైనా సిద్ధపడతాం, వాడి మీద దాడి చేయడానికైనా సిద్ధపడతాం అనేటువంటి ఆ మ్యాడ్నెస్ అనేటువంటిది ఎక్కువ అవుతాం. అది ప్రమాదకరం సమాజానికి. దానికి తోడు ఈ గంజాయి అనేటువంటిది గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. ఎప్పుడన్నా ఒక వీక్ మూమెంట్లో చెడు చేయాలనేటువంటి తలంపు ఒక మా నార్మల్ మనిషికి వచ్చినా కూడా ఏంటంటే భయము అనేటువంటిది వాడిని ఆపుతుంటుంది, వెనక్కి లాగుతూ ఉంటుంది. తప్పు ఇలా చేస్తే పోలీసు పట్టుకుంటాడు, కేసు అవుద్దని. కానీ ఇదే వ్యక్తి గంజాయి తీసుకున్నాడు అనుకోండి, వాడికి ఆ విచక్షణ ఏదైతే బుద్ధి అనేది వెనక్కి లాగుతుందో దాన్ని ఇది డామినేట్ చేసేస్తుంది. చేసి తప్పు చేయకూడదు అనుకున్నతో కూడా తప్పు చేయిస్తుంది. అది దాని యొక్క ప్రభావం. సో దాన్ని సక్సెస్ఫుల్గా వీళ్ళు అసలు బ్రహ్మాండమైనటువంటిది, నేనేదో కొలంబియా మాఫియా డాన్ పేరు కూడా నాకు గుర్తులేదు, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకపోతే పాపం 10 సార్లు చెప్పినా ఆయన నోరు తిరగల. పెబలో ఏదో చెప్పారు.
ఏదో ఉంది సార్. సో ఉమ్, వాళ్ళందరూ ఆ పేరు చెప్తా ఉంటే కూడా ఈయనకి 10 సార్లు చెప్పినా నోటు దొరకట్లా. సో వాళ్ళు పెద్ద స్థాయిలో చేస్తే తెలియకుండా కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఈ గంజాయి ద్వారా నిర్వీర్యం చేశారండి. దీన్ని ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని గంజాయిని నిరోధించడమే కాకుండా ఇలాంటి యువత ఎవరైతే దానికి అలవాటు పడ్డారో వీళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించి కౌన్సిలింగ్ ద్వారా వీళ్ళని మళ్ళీ నార్మల్ చేయకపోతే ఇప్పటికి దొరుకుతూనే ఉన్నాయి సార్. దొరుకుతున్నాయండి. మనం డైలీ ఒక న్యూస్ చూస్తానే అది ఉంటున్నాం. ఒక్క రోజులో అయ్యేది కాదు కదండి, అదంతా పెద్ద అక్కడ network ఇన్ని కేజీలు కాబట్టి. దొరికాయి, ఇక్కడికి ఇన్ని కేజీలు దొరికాయి, మనం చూస్తానే ఉన్నాం న్యూస్. సో అది ముఖ్యంగా పట్టుకోవటం అరికట్టడం ఎంత ముఖ్యమో ఆల్రెడీ దానికి అలవాటు పడ్డ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది అంతే ముఖ్యం. లేకపోతే ఏంటంటే దానికి అలవాటు పడ్డాడికి దొరకలేదనుకోండి, వాడు ఏదన్నా పిచ్చి పని చేసే అవకాశం ఉంటుంది. ఒక మత్తుకు బానిసైన వాడికి ఆ మత్తు దొరకకుండా చేసినప్పుడు ఏంటంటే వాడి కంట్రోల్ వాడికి ఉండదు. అలాంటప్పుడు కొన్ని ఘోరాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం అనేటువంటి ద్విముఖ వ్యూహంతో వెళ్తే తప్పితే దీన్ని నిరోధించడం కష్టం. ఇలాంటి సంఘటనలు ఇంకొన్ని కూడా మనం చూడాల్సి వస్తుంది అనుకుంటున్నాను.